తెలంగాణ ప్రభుత్వం అనేది కొత్తగా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. దాని స్టేటస్ అనేది ఎలా చూడాలో మనం తెలుసుకుందాం ఫస్టు. మీరొచ్చేసి ఇందిరమ్మ ఇల్లు .com తెలంగాణ GOV.in అనే వెబ్‌సైట్‌కెళ్ళాలి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ద ద ఏదైతే స్టేటస్ అనేది 4 విధాలుగా చూసుకునే అవకాశం అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది కల్పించింది. ఫస్ట్ విధానం వచ్చేసి మీరు ఫోన్ నంబర్‌తో అంటే మీరు ఈ సేవా సెంటర్‌లో ఎప్పుడైతే ఫోన్ నంబర్‌తో అప్లై చేసుకుంటారో ఆ నంబర్‌తో మీరు స్టేటస్ అనేది చూసుకోవచ్చు. రెండో విధానం వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ నంబర్‌తో అంటే ఎవరైతే అప్లికెంట్ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటదో ఆ ఆధార్ కార్డ్ నంబర్ కొడితే మీకు స్టేటస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటది. మూడోదొచ్చేసి మీకు రేషన్ కార్డ్ అనమాట. రేషన్ కార్డ్ నంబర్‌తో మీరు చూసుకునే అవకాశం అనేది ఉంటది. నాలుగోదొచ్చేసి మీకు ఈ సేవలు అప్లై చేసినప్పుడు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అనేది ఈ సేవా సెంటర్ వాళ్ళు ఇస్తారనమాట. దాంట్లో అప్లికేషన్ నంబర్ అనేది ఉంటది. దాంతో స్టేటస్ అనేది చూసుకునే అవకాశం అనేది ఉంటది. నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే కిందే నా సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త కొత్త అప్డేట్స్ అన్ని మీకు ఎంబడెంబడే పెడుతుంటాను. అదే కాకుండా నేను డైలీ అప్డేట్స్ అనేది మీకు పెడుతున్నాను కాబట్టి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.